హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటన్స్ నిన్న మ్యాచ్ అయితే అందరూ చూసింటారు. ಯಾವ ಥರ ಒನ್ ಸೈಡ್ ಆಯಾ మ్యాచ్ అని చెప్పేసి నాకు అనిపించిండే పక్కా గుజరాత్ టైటన్స్ వాళ్ళు మంచి బ్యాటింగ్ చేస్తారని చెప్పేసి. టాస్ అవుతా ఉన్నట్లనే టాస్ మన ఆర్సీబీ వాళ్ళు గెలుస్తా ఉన్నట్లే బౌలింగ్ అయితే తీసుకుంటారు. మీరు బ్యాటింగ్ చేయనా మేము బౌలింగ్ చేస్తామని చెప్పేసి మన కెప్టెన్ రజత్ పటిదార్ చెప్తా ఉన్నట్లనే మెయిన్ స్ట్రెంత్ గుజరాత్ టైటన్స్ మెయిన్ స్ట్రెంత్ వచ్చేసి ఓపెనర్స్ ಮತ್ತು జాస్ బట్లర్. వీళ్ళు ముగ్గురు ఆడలేదా మ్యాచ్ ఆడుకో పైస్తా ఉండే. ఈ పొద్దు వచ్చేసి వీళ్ళు ఆడిన దానికైనా 200+ రన్స్ అయితే వచ్చింది. లేదని ఏంటంటే ఎవడో వీళ్ళు మ్యాచ్ అయితే ఎత్తుకుంటా ఉంటారు ఫస్ట్ ఇన్నింగ్స్లోనే. సాయి సుదర్శన్ గురు మంచి బ్యాటింగ్ అయితే ఆడిండే, సెంచురీ అయితే కొట్టినాడు. ಮತ್ತು శుభమ్ గిల్లు ಮತ್ತು సాయి సుదర్శన్ మధ్యలో మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అవుతుంది. పవర్ ప్లేనే మస్తుగా ఆడతారు, చూసుకొని ఆడతారు. స్టార్టింగ్ 2-3 ఓవర్స్ అయితే చూసుకొని ఆడతారు. ఆమె తిరుగురు ಯಾವ ಥರ ఎత్తుకొని స్కోర్ని 128 రన్స్ ఏమో పార్ట్నర్షిప్ అయితే అవుతూ ఉంటుంది. పవర్ ప్లేలా మన బౌలర్స్ ఎట్లా బ్రేక్ అయితే ఇచ్చేదాన్ని కాలేదు, జాస్ హెజల్వుడ్ చేతులను కాలేదు, రసిక్ దార్ చేతులను కాలేదు. ఆమె తిరిగా లాస్ట్కి మన సూయజ్ శర్మ అయితే అది ఎవడా 12 ఓవర్లో వచ్చేసి వికెట్ అయితే ఎత్తిస్తాడు శుభమ్ గిల్ది. లాంగ్ ఆన్లా క్యాచ్ ఇచ్చి అవుట్ అవుతా ఉన్నట్లనే శుభమ్ గిల్ పోతా ఉన్నట్లే సాయి సుదర్శన్ అయితే సెంచురీ అయితే దింపుతాడు. తెలిసి ఉంటుంది ఈ పర్సన్ ಯಾವ ಥರ ఆడతారని చెప్పేసి. లాస్ట్ ఇయర్ నుంచి గుజరాత్ టైటన్స్కి ಯಾವ ಥರ కన్సిస్టెన్స్గా పర్ఫార్మెన్స్ అయితే ఇసుకొని వస్తూ ఉన్నారు. వీళ్ళు ఆడిండే ప్రతి మ్యాచ్లోనూ హాఫ్ సెంచరీ అయితే కొడతా ఉండే లాస్ట్ ఇయర్ అనుకుంటాను. కానీ లాస్ట్ ఇయర్ వచ్చేసి వాళ్ళకి ఒక హాఫ్ సీజన్ అయిండే, ఓకేగానే ఆడిండ్రి. కానీ ఈ సీజన్లో ఇదే ఫస్ట్ సెంచురీ బాగా ఆడుతున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో పార్ట్నర్షిప్ బ్రేక్ అవుతా ఉన్నట్లనే జాస్ బట్లర్ అయితే వస్తారు. జాస్ బట్లర్ వచ్చి మంచి కామియో ఇన్నింగ్స్ అయితే ఆడతారు. 16 బాల్స్కి 25 రన్స్ అయితే కొడతాడు. కానీ శుభమ్ గిల్లు నిల్చుకొని ఆడినంత బాగుండే అని నాకైతే అనిపిస్తూ ఉండే. కానీ ఒక సైడ్ ఇంకా ఇతవా సాయి సుదర్శన్ అయితే అటాక్ చేస్తూ ఉండే. కానీ శుభమ్ గిల్లు నువ్వు చేస్తానని చెప్పేసి అటాక్ చేస్తానని చెప్పేసి పోతారు. కానీ క్యాచ్ ఇచ్చి అవుట్ అవుతా ఉన్నట్లనే నేను ఆడో వీళ్ళిద్దరు ఆడేతాడు అనుకోండి గురు, స్కోర్ ఆడో పోతుంది 250 240 ఆ ಥರ పోతుంది అని నేనైతే అనుకుని. అలాంటి ఆ ಥರ ఆడుతూ ఉండ్రి. ఒక ఛాన్స్ కూడా ఇస్తాను లేదు బౌలర్స్కి. నిన్న వికెట్ తీసే తరను లేదు మన ఆర్సీబీ బౌలర్స్. పిచ్ గురించి మాట్లాడుకునేది అయితే మన చిన్నస్వామి స్టేడియంలో ఎట్లానే ఉంది పిచ్చు. కానీ బ్యాటింగ్ అయితే బెనిఫిటే ఉంటుంది ఎవడే, కానీ బ్యాటింగ్కి అడ్వాంటేజే ఉంటుంది. దాని నుంచి తెలిసి ఉంటుంది అన్ని మ్యాచ్లను మినిమం 200 రన్స్ అయితే కానీ కావాల్సి ఉంటుంది ఈ ఒక స్టేడియంలో. అది ఇప్పుడు గుజరాత్ టైటన్స్ అయితే ఆడినారు, బ్యాటింగ్ బాగా ఆడరి. వీళ్ళు టాప్ ఆర్డర్ అయితే మస్తుగా ఆడరి. కానీ మిడిల్ ఆర్డర్ కొలాప్స్ గురు వీళ్ళది ఏమీ లే, పర్ఫార్మెన్సే వీళ్ళది. అథవా సాయి సుదర్శన్ ಮತ್ತು శుభమ్ గిల్ అవుట్ అవుతా ఉన్నట్లనే వీళ్ళకి పర్ఫార్మ్ చేసేది రన్స్ని ఎత్తుకొని పైకి ఎవరి చేతిలో అవుతా ఉండలేదు. ఇన్ కేస్ అథవా ఎవరైనా మంచి ఫామ్లో ఉండే బ్యాట్స్మెన్ మన ఆర్సీబీలో ఎట్లున్నారు అట్లుంటే పక్క 250 240 పక్కా రీచ్ అవుతా ఉండ్రి ఇట్లా ఒక ఫ్లాట్ ట్రాక్లా. ಮತ್ತು వాషింగ్టన్ సుందర్ వస్తాడు. వాషింగ్టన్ సుందర్ వచ్చి ఒక ఓప్ అయితే ఇస్తారు గుజరాత్ టైటన్స్కి. ఏం వచ్చినట్లే 6 కొడతాడు. ఆర్సీబీ ఆయా ప్లేయర్లు ఇచ్చిపెట్టినారు వాళ్ళంతాను ఆర్సీబీకే లాస్ట్కి ఏమవుతారా కొట్టే ಥರ అవుతారు. ఎలా అంటే చూసింటారు లాస్ట్ ఒక 2-3 ఇయర్స్ ఇంకా చూసుకొని వచ్చింటారు. ఆర్సీబీ ఆయా ప్లేయర్ నిలిచినారు వాళ్ళు బాగా ఆడతారు, ಬೇರೆ టీంలపై బాగా ఆడతారు. ఆర్సీబీ పైన వచ్చేసి ఇంకా బాగా ఆడతారు. ఆ ಥರ నేను వాషింగ్టన్ సుందర్ కూడా అదే ಥರ అటాకింగ్ ఇంటాక్ట్లో వచ్చింది. యాడుగురు ఉంటుంది నువ్వు ఆర్సీబీలో ఉన్నాడు ఇట్లా ఒక అటాకింగ్ మూడ్లో యాడుంటూ చెప్పు. ఆడుతూనే ఉండలేదు, వచ్చిన బాల్నంతా నువ్వు డాట్ చేసేది, ఎట్లంటే అట్లా రన్నులు పారేది, ఇదంతా అవుట్ అయిపోతా ఉండే, ఎట్లంటే అట్లా ప్రెజర్ తీసుకొని అవుట్ అయిపోతా ఉండే. కానీ ఇవి చూడండి యా ಥರ ఆడుతున్నాడు వాషింగ్టన్ సుందర్ అని చెప్పేసి. ఉండి పర్వాలే ఆయా వాళ్ళు నిడిచిపెట్టి అత్తత్ర ఒక 2-3 ఇయర్స్ అయితే అయిపోయా. ఇంత అవుతా ఉన్నట్లనే గుజరాత్ టైటన్స్ స్కోర్ వచ్చేసి 205 for 3. చాలా కమ్మీ గురు స్కోరు ఇది. ఎంత చిన్నస్వామి స్టేడియంలో మినిమం 220 లేదంటే 230 అయినా మినిమం ఉండాలి. ఎలా అంటే ఆడ అపోనెంట్ వచ్చేసి ఆర్సీబీ ఉండేది. ఆర్సీబీ వాళ్ళకి ಯಾವ ಥರ బ్యాటింగ్ అటాక్ ఉంది, ಯಾವ ಥರ అటాక్ చేస్తారు, ಯಾವ ಥర చేసేస్తారు అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్గా వీళ్ళు తీసుకొని కరెక్ట్గా బ్యాటింగ్లో పర్ఫామ్ చేసి నింటే మంచి రిజల్ట్ అయితే వీలుకుంటా ఉండే. కానీ నిన్న ఆర్సీబీ అయితే గెలిచింది గుజరాత్ టైటన్స్ పైన. మన బౌలింగ్ గురించి మాట్లాడుకునేది అయితే ఇతవా భువనేశ్వర్ అయ్యింది, జాస్ హెజల్వుడ్ అయ్యింది, రసిక్ సలాందర్ అయ్యింది. వీళ్ళందరూ అంతే పవర్ ప్లేలా వాళ్ళు ట్రై చేసిరి, బెస్ట్గా ట్రై చేసిరి వికెట్ తీసేదానికి. కానీ అథవా 2 ఎండ్స్ నుంచి నువ్వు మస్తుగా అయితే ఆడరి ఓపెనర్స్ గుజరాత్ టైటన్స్కి. దాని నుంచి వాళ్ళ స్కోర్ అయితే ఈ ಥರ 205కి అయితే పోయా. లేదని అంటే పక్కా వీళ్ళు ఏడన్నా 250 260కి అయితే కలుసుకుంటా ఉంటే నాకు అనిపిస్తుంది. నేను అనుకుని ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ అయితే ఉండే వీళ్ళది ఆడితే మాత్రము టాప్ ఆర్డర్ ఆడాలా, అది ఇస్తే వేరే ఎవరు ఆడలేదు వీళ్ళ దాంట్లో. ఎలా అంటే మంచి ప్లేయర్లు ఉన్నారు, ఎట్లా ప్లేయర్లు ఉన్నారు. రాహుల్ తెవాటి అయ్యిండొచ్చు, ಯಾವ ಥರ ఫినిషింగ్స్ చేస్తూ ఉండే మ్యాచ్ని లాస్ట్ ఇయర్ తెలిసి ఉంటుంది. వాళ్ళకి కప్పు గెలాలంటే డెబ్యూట్ సీజన్లోనే ఒక మెయిన్ రోల్గా ఉండ్రి రషీద్ ఖాన్ అయ్యింది ಮತ್ತು రాహుల్ తెవాటియా. వీళ్ళంతా మంచి బ్యాటింగ్ కేపబుల్ ఉండే బ్యాట్స్మెన్లు అని చెప్పే కాయలే. కానీ వీళ్ళు ఒకసారి ఆల్రౌండర్ ಥರ ఇక్కడ బౌలింగ్ వేస్తారు, ఇక్కడ బ్యాటింగ్ ఆడతారు.
సెకండ్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడేదైతే తెలిసే ఉంటుంది. అందరూ అంటా ఉన్నట్లనే జోకో బెత్తల్ని అయితే ప్లేయింగ్ లెవెన్‌లోకి అయితే తీసుకొని వస్తారు. ಮತ್ತೆ ఆర్‌సీబీ వాళ్ళు పిల్సాల్ట్‌కి ఏమో ఇంజరీ అయింది అని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే స్ప్రెడ్ అయితా ఉంది. కానీ నాకు అనిపిస్తుంది ఇంజరీ అనేసి ఏమీ లేదు. జస్ట్ ఒక ఎక్స్‌పెరిమెంట్ అయితే చేస్తున్నారు ఆర్‌సీబీ మేనేజ్‌మెంటు. ఎలా అంటే ఈవిడ స్టార్టింగ్ ఆఫ్ ద టూర్నమెంట్ ఇంకేం అర్థం అయిపోయింది ఈ టూర్నమెంటు. ఆవిడే టెస్ట్ చేయాలా. లాస్ట్ ఇంకేం క్వాలిఫై అయ్యే మ్యాచ్‌లు ఉంటుంది. మెయిన్ మ్యాచ్‌లు అయితే ఉంటుంది అప్‌కమింగు. ఆవిడ ఎక్స్‌పెరిమెంట్ చేసేదానికినా ఈవిడ చేసేదే మంచి డిసిజన్ అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. దాని నుంచి నిన్న జోకో బెత్తల్ని అయితే ఆడిపించిండ్రి. అదే ಥರ బాగా అయితే కనబడుస్కానే 3 బౌండరీస్ అయితే కొడతాడు. కొట్టేదానికి పొజిషనే క్యాచ్ ఇచ్చేసి అవుట్ అయిపోతాడు. తెలిసింటుంది విరాట్ కోహ్లీ క్యాచ్‌ని ఫస్ట్ డక్ అవుట్ కావాల్సి ఉండే ఆ క్యాచ్‌ని మిస్ చేస్తాడు కదా వాషింగ్టన్ సుందరు. అది ಯಾವ ಥರ మిస్ చేసినో తెలియదు ఆ క్యాచ్‌ని. ఈజీ క్యాచ్‌ని మిస్ చేస్తారు. సిరాజ్ బౌలింగ్ ఏం వేస్తాడు సిరాజ్ బౌలింగు. మీకు తెలిసింటుంది ఆర్‌సీబీలో ఉండే తోడ ಯಾವ ಥರ కొట్టించుకుంటా ఉండే అని చెప్పేసి. ఇప్పుడు చూడండి ఆర్‌సీబీ వాళ్ళు ఇడిచే ప్లేయర్లందరూ బాగా ఆడతారు బయట పోయేసి. ఇది కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ಯಾವ ಥರ వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఉంది సిరాజ్ దగ్గర అనేసి చూపిస్తున్నారు లాస్ట్ ఇయర్ నుంచి. ఫస్ట్ బాల్లోనే విరాట్ కోహ్లీ అయితే అవుట్ అయిపోవాల్సి ఉండే 80 రన్స్ కొట్టినది ಅಥವಾ 80 రన్స్ సెంచరీ కొట్టినింటే ఇంకా ఆల్మోస్ట్ ఆడ మ్యాచ్నే ఎత్తుకొని పోయేసే విరాట్ కోహ్లీ. నిన్న డిఫరెంట్ విరాట్ కోహ్లీనే చూసినది మనమంతా ఆర్‌సీబీ ఫ్యాన్స్. తెలిసింటుంది ಯಾವ ಥರ ఆడే అని చెప్పేసి 180 స్ట్రైక్ రేట్లో అయితే ఆడినది. 3 సిక్సర్స్ 5 బౌండరీస్ ఏమో కొట్టినది. నేనైతే సెంచరీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తా ఉండే విరాట్ కోహ్లీని ఇంకా. కానీ ఈరోజు చాలా అర్జెంట్గా అయితే ఉండే నిన్న ఆ ಥರ బ్యాటింగ్ అయితే ఆడుతూ ఉండే. జేసన్ హోల్డరు ఒక ಥರ బౌన్సర్ ಥರ వేసి అవుట్ అయితే చేశాడు. మంచి పార్ట్నర్‌షిప్ అయితే బిల్డ్ అవుతుంది విరాట్ కోహ్లీ ಮತ್ತು దేవదత్ పడిక్కల్ మధ్యలో. మన లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ ಯಾವ ಥರ ఆడింది చెప్పండి నిన్న. అటాకింగ్ అంటే అటాకింగు. ఆ ಥರ బ్యాటింగ్ అయితే ఆడినది నిన్న. ఎత్తెత్తి పారేస్తూ ఉండే బాల్స్ని. నిన్న మంచి అటాకింగ్ మూడ్లో అయితే కనబడుస్తూ ఉండే. 20 బాల్స్‌కి హాఫ్ సెంచరీ కొడతా ఉన్నట్లనే దేవదత్ పడిక్కల్ స్టంప్ అవుట్ అయ్యి రషీద్ ఖాన్‌కి 6 కొడదామని చెప్పేసి పోతాడు. కానీ అదైతే వెనక కీపర్ చేతికి క్యాచ్ ఇచ్చేసి అవుట్ అవుతా ఉన్నట్లనే ఇతవా మన రజత్ పటీదార్ తెలుసు కదా, వచ్చినట్లే మామూలు నెత్తారా మీరు అని చెప్పేసి కొట్టినట్లుండే 6 వచ్చింది ఫస్ట్ బాలే సిక్సర్ గురు రషీద్ ఖాన్‌కి. ఆ రజత్ పటీదార్ చూడండి అబ్జర్వ్ చేయండి ಯಾವ ಥರ ఆడుతాడంటే ఆ 6లు కొడతారు కదా స్పిన్నర్స్‌కి ఒక ಥರ మస్తు థ్రిల్లింగ్‌గా ఉంటుంది ఆ 6 అయితే. ఒక ಥರ డిఫరెంట్‌గా అయితే కొడతారు. వేరే బ్యాట్స్‌మెన్‌ల ಥರ కాదు. ఒక ಥರ డిఫరెంట్‌గానే కొడతాడు రజత్ పటీదార్ 6. మన ఆర్‌సీబీ టాప్ ఆర్డరు పోతా ఉన్నట్లనే మంచి కాంట్రిబ్యూషన్ ఇచ్చేసి మన మిడిల్ ఆర్డరు తెలిసింటుంది. జితేష్ శర్మను అంతే గురు నిన్న అయితే మంచి బ్యాటింగ్ అయితే ఆడా. ఎంత ఒక 6 ಮತ್ತೆ 2 4లు అయితే కొడతారు. కానీ దాన్ని నేను జల్దీ ఫినిష్ చేయాలి ఒక ఆత్రంలో అయితే ఉంటాడు జితేష్ శర్మ. మస్తుగా ఫినిష్ చేసిద్దాము హీరో అయిద్దాం మ్యాచ్‌కి అని చెప్పేసి పోతాడు. కానీ అయితే అది క్యాచ్ ఇచ్చేసి అవుట్ అవుతా ఉన్నట్టనే. నెక్స్ట్ టీమ్ డేవిడ్ తెలుసు కదా, ఆ బాల్ గురు నేను రజత్ పటీదార్ అవుట్ అయ్యేమిటికి పక్క ఏం మ్యాచ్ వాళ్ళ చేతిలోకి పోతా ఉందా అనిపించేసి నాకు అవుట్‌కే రన్నే బాల్ ఉండే. కానీ నువ్వు మన ఆర్‌సీబీ వాళ్ళు ఈ ಥರ తెప్పిస్తారు కదా లాస్ట్ గంటలను అనేసి అనిపించాయి. కానీ లాస్ట్‌లో వచ్చి టీమ్ డేవిడ్ బాల్ స్కై అని పోతా ఉన్నట్లనే నాకైతే ಅಥವಾ ఏమప్పా క్యాచ్ పుట్టిస్తారేమో అనేసి నేనైతే అనుకోండి. కానీ ఆ పవర్ చూడండి ಯಾವ ಥರ ఉంది టీమ్ డేవిడ్ బ్యాట్‌లో అని చెప్పేసి డైరెక్ట్ వెనక నుంచి వాళ్ళే షాక్‌లో ఉన్నారు. ఎట్ల పాయే గురు 6 ఇది అని చెప్పేసి చూస్తా ఉన్నారు. ఎట్ల పాయే ఇది 6 అని చెప్పేసి. ఆ షాట్ ఆడిన నెక్స్ట్ సెకండే వాళ్ళకి తెలిసిపాయే ఇది అవుట్ అని చెప్పేసి. వాళ్ళు బాల్ పక్ కూడా చూసేలేదు. కానీ చూస్తే ఆడ అంపైర్ చూస్తే 6 ఇస్తున్నాడు. ఆత చూస్తే ఆవిడ చూసి షాక్ అయితే అవుతున్నారు టీమ్ డేవిడ్ 6 పైన అని చెప్పేసి. తిరిగోగేండ్ల మన కృణాల్ పాండ్యా తెలుసు కదా, వచ్చే కృణాల్ పాండ్యా మ్యాచ్‌ని అయితే ఫినిష్ చేసి ఇస్తాడు. మ్యాచ్ గెలుస్తా ఉన్నట్లనే మన ఆర్‌సీబీ వాళ్ళు చిన్నస్వామి స్టేడియంలో ఈ సీజను మస్తుగానే కనబడుతున్నారు హోమ్ గ్రౌండ్‌లో. లాస్ట్ ఇయర్ అవంతా చూడొచ్చు మీరు ಯಾವ ಥರ ఆడుతుంటారు. చిన్నస్వామి స్టేడియమే లత్తా మనకి ఒక ಥರ వచ్చేది ఈత సోలేది ಬೇರೆ జాగాలో పై కొట్టేది ఆ ಥರ అయితే ఉంటా ఉండే ఆర్‌సీబీది. కానీ ఈ సీజను లేదు ఇది చేంజ్ అవుతుంది అని చెప్పేసి ఆ ప్యాటర్న్ వద్దు అని చెప్పేసి కొత్త ప్యాటర్న్ అయితే స్టార్ట్ చేసినారు. గెలుస్తూ ఉన్నారు మన చిన్నస్వామి స్టేడియంలో. ఫ్యాన్స్ అయితే ఫుల్లు పైసా వసూలు అనుకోండి ఆ క్రౌడ్‌కి. దేవదత్ పడిక్కల్ ఆడిన ఇన్నింగ్స్ గురు 20 బాల్స్ హాఫ్ సెంచరీ చాలా ఇష్టమై నాకైతే. మస్తు షార్ట్ ఎగ్జిక్యూషన్ అయితే మస్తుగా అయితే చేస్తుండే దేవదత్ పడిక్కల్. ಮತ್ತೆ విరాట్ కోహ్లీకి ఆ ఛాన్స్ ఇచ్చారు కదా స్టార్టింగ్లోనే ఆ క్యాచ్ కొట్టింటే పక్కా మ్యాచ్ అయితే వాళ్ళ చేతిలో ఉంటుండే అని నాకు అనిపిస్తుంది. ఎలా అంటే తెలిసి ఉంటుంది ఒక లాస్ట్ ఇయర్ అనుకుంటాను అన్ని మ్యాచ్‌ల్లోనూ అంతేనే. విరాట్ కోహ్లీ 30+ రన్స్ కొట్టింటే పక్కా మ్యాచ్ అయితే విన్ అవుతారు. లేదంటే ఒక సింగిల్ డిజిట్లో అవుట్ అయితే విరాట్ కోహ్లీ ఆ మ్యాచ్ అయితే సోల్తారు. దాని నుంచినే మీరు అర్థం చేసుకోండి విరాట్ కోహ్లీ అయితే క్రీజ్లో అయితే ఉండాలి అంతే. ఆడతాడో లేదో స్ట్రైక్ రేట్ ఉందో లేదో కానీ క్రీజ్లో ఉంటే విరాట్ కోహ్లీ పక్కా ఆర్‌సీబీ బ్యాట్స్మెన్కి ఒక ధైర్యము పక్కా ఆడతారు. లాస్ట్ గంటను మంచి స్కోర్ అయితే కొడతారని చెప్పేసి. నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడేదైతే ఢిల్లీ పైన మ్యాచ్ అయితే అవుతుంది. పక్కా ప్రివ్యూ వీడియో అయితే చేస్తాను ಯಾವ ಥರ ఉంటుంది మ్యాచ్ అని చెప్పేసి. ఢిల్లీలో పోయి మన ఆర్‌సీబీ వాళ్ళు కొట్టిని అని చెప్పేసి మనమైతే అనుకుంటాము. ఎలా అంటే లాస్ట్ మ్యాచ్ తెలిసి ఉంటుంది చిన్నస్వామి స్టేడియంలో మన ఆర్‌సీబీ వాళ్ళు హత్తిరికి ఎత్తుకొని పోయి ಯಾವ ಥರ సోల్పోయారు అని చెప్పేసి. ఆ మ్యాచ్ కూడా గెలాల్సి ఉండే గురు. ఆ ఒక ఫుల్ టాస్ వేసేసే కదా రొమారేష్ అప్పుడు ఆ ఒక బాల్ నుంచినే పక్కా ఫుల్ టాస్ కాకపోయినంటే పక్కా మ్యాచ్ అయితే మన చేతిలో ఉంటాడు అని చెప్పేసి నాకైతే అనిపించే.
ఉన్ని మన కేఎల్ రాహుల్ తప్పదు బర్త్డే ఉండే మంచి గిఫ్టే అనుకోండి చిన్నస్వామి స్టేడియంలో ఉన్ని మనము పోయి ఢిల్లీలో ఆడదాము ఎవడా సోమవారం మనకంటాను మ్యాచ్ అయితే ఉంది ప్రివ్యూ వీడియోలో సిక్తాను. ఓకే ఫ్రెండ్స్, మన తెలుగు వాళ్ళు ఎవరెవరు చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఒక సపోర్ట్ చేయండి. మీకేమనిపించే మ్యాచ్ గురించి, నిన్న మ్యాచ్ గురించి. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీ అయితే గుజరాత్ టైటన్స్ పైన గెలిచిండారు.